హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేసిన మూవీ అఖండ 2 ఈ రోజు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరి మూవీ ఎలా ఉంది? బాలయ్య నట విశ్వరూపం చూపించాడా? ఈ మూవీ హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా? కొంతమంది పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు, కొంతమంది నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఓవరాల్ గా అఖండ 2 మూవీ మీద రివ్యూలో తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి మూవీ డైరెక్టర్ అండ్ రైటర్ శ్రీచక్ర మల్లికార్జున గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా అఖండ 2 వైబ్రేషనే ఉంది. సో మీరు ఎలాగో అఖండ 2 మూవీ చూసే ఉంటారు. సో మీ మాటల్లో అఖండ 2 మూవీ ఎలా ఉంది? బాలయ్య యాక్టింగ్ ఎలా ఉంది? అండ్ హీరోయిన్స్ యాక్టింగ్ ఎలా ఉంది? మీరు చెప్పండి సార్ మీ మాటల్లో. సో అఖండ 2 బేసిక్గా విపరీతమైన హైపు, అవును. వెయిటింగ్ మనకి బజ్ క్రియేట్ అయింది బజ్ చాలా. క్రియేట్ అయింది. అఖండ ఫిల్మ్ మీద దాని సీక్వెల్గా ఇది రావటం జరిగింది అనమాట. అవును. దానికి ఉన్న ఇంప్రెషన్ బాలయ్య గారు, బాలయ్య బాబు అఖండగా పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా నటించిన దాని మీద మనకు ఆల్రెడీ ఒక ఇంప్రెషన్ ఉంది. అవును. సో మెయినింగ్ అంతకు మించి ఎగ్జైట్మెంట్, అది చూడాలని ఆతృతతోటి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆ టీజర్లో వచ్చిన విజువల్స్. విజువల్స్. ఇక్కడ మీకు కాశ్మీర్, మీకు ఇది మౌంట్ ఎవరెస్ట్లో షార్ట్స్ తీసిన విధానము, మనకి కల్పించిన విధానము, అది త్రిశూలం ఇట్లా తిరుగుతూ అందరినీ మెడల్ కట్ చేసేది, అదేంటంటే త్రూ అవుట్ ఇండియా, వరల్డ్ వైడ్ మన ఇండియన్స్ అందరికి కూడా అదొక పెద్ద సర్ప్రైజ్. ఇప్పటి వరకు ఏ మూవీలో మనం చూడలేదు. రాలేదు. మనిషితోని దిష్టి తీయడం. మనిషితో దిష్టి. ఇవి ఏంటంటే మెయిన్ దీన్ని బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఒక ఎగ్జైట్మెంట్ తోటి నేను వెళ్ళడం జరిగింది. అలాగే ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫ్యాన్స్ కూడా వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళతోటి కలిసి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి నేను ఈరోజు వెళ్ళడం జరిగింది. సో దానికి తగ్గట్టుగా ఆ రేంజ్లోనే బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ అనేది ఉండటం జరిగింది. ఓకే, సో బాలయ్య బాబు కోసం నందమూరి ఫ్యాన్స్, నెక్స్ట్ తమన్ మ్యూజిక్ కోసం, అలాగే బోయపాటి డైరెక్షన్, ఆయన స్టైల్ ఆఫ్ థింకింగ్, అలాగే అట్లాంటి సీజీ ఫైట్స్, సో ఇవన్నీ ఎవరైతే ఎంజాయ్ చేద్దాము అని కోరుకుని వెళ్తారో వాళ్ళకైతే డిసప్పాయింట్ కాకోకుండా అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవటం జరుగుతుంది అనమాట. సో కమింగ్ టు ది బోయపాటి గారు చేసిన ప్రయత్నం ఏంటి ఇక్కడ? డైరెక్షన్ ఎలా ఉంది అసలు? డైరెక్షన్ బాగుంది. ఆయన చేసిన ప్రయత్నం ఏంటి ఇక్కడ అంటే, రకరకాల మూవీస్ యాజ్ ఏ టెక్నీషియన్ గా మాకు ఎట్లా ఉంటుందంటే, ఈ సినిమా ఇది ఎలా తీశారు, ఇది ఎలా తీశారు, ఇక్కడ ఇందులో తీసుకున్న పాయింట్ ఏంటి అని ఉంటూ ఉంటుంది. అలాగే మాస్ డైరెక్టర్స్ బోయపాటి లాంటి వాళ్ళు ఇప్పుడు ఏ సబ్జెక్ట్ తీసుకొని మాస్ ఆడియన్స్ కి అలరించబోతున్నారు అన్నది ఉంటుంది. సో ఈ సినిమాని ఎలా చూడాలంటే, కేవలం ఎంటర్టైన్మెంట్, బిజినెస్ కాకోకుండా ఏమి చెప్తున్నారు ఇందులో బోయపాటి గారు, ఏమి చెప్తున్నారు, ఎందుకు అని బాలయ్య బాబు గారు ఒప్పుకొని దీన్ని తీయడం జరిగింది, యాక్ట్ చేయడం జరిగింది అన్న పాయింట్స్ తీసుకుంటే ఏంటంటే, ఇది మెయిన్ హిందుత్వ, హైందవ ధర్మంని అప్లిఫ్ట్మెంట్ చేయటంలో ఈ సినిమా చాలా దోహదపడుతుంది అనమాట. సో ఎట్లా అంటే, మన గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా ఈ స్కేల్ మొత్తం మార్చేసారు ఈసారి బోయపాటి శ్రీనివాస్ గారు. అది ఎట్లా అంటే, అంత ఇంటర్నేషనల్ బార్డర్, టిబెట్, నెక్స్ట్ కుంభమేళ, కాశ్మీరు, ఓకే, సో పిఎంఓ ఆఫీసు, అలాగే అఖండాలో ఏంటంటే వీళ్ళది ఒక ఊర్లో ఉంటుంది సెటప్. ఆ సెటప్ సేమ్ హౌస్, వాళ్ళ పరివారం వాళ్ళందరూ ఉంటారనమాట. సో దాని సీక్వెల్ ఇది. అంటే సంబంధం ఉందా? సంబంధం, అందులో పాత్రలే కంటిన్యూషన్. సో సినిమా అనేది అక్కడ ఏమి ఆ రిలేషన్స్ కానీ అన్నీ ఏమి చేంజ్ అనేది లేదు. దాంట్లో ఏంటంటే, ఒక బాలకృష్ణకి కూతురు ఉంటుంది. ఓకే, సో ఆ పాప ఇప్పుడు పెద్దది, ఒక టీనేజ్ గర్ల్ అవుతుంది, 17 years old. సో చుట్టూనే తిరుగుతుంది కథ అంతా ఆమె కోసము, ఆమె చుట్టూతో తిరుగుతుంది అనమాట. సో దీన్ని ఒక ఇంటర్నేషనల్ స్కేల్లోకి తీసుకుని వెళ్ళి చైనా వాళ్ళతోటి క్లాష్ పెట్టి సో మూవీని అట్లా నడిపించడం జరిగింది అనమాట. ఇప్పుడు బాలయ్య ఈ మూవీలో శివుడిగా కనిపిస్తారంట, హనుమంతుడిగా కనిపిస్తారంట. అసలు ఎంతమంది బాలయ్యలు ఉన్నారు ఈ మూవీలో? సో అంటే దాన్ని బోయపాటి గారు ఎట్లా ప్రజెంట్ చేశారంటే, ఇప్పుడు అఖండ అనే రూపం ఒక మామూలుగా ఒక సింగిల్ అఖండ కాదు, అందులోకి దైవం,
ఓకే. ఓకే. అతనే ఒక నరసింహస్వామి అవతారం. హ్మ్. అతనే ఒక హనుమంతుడు. హ్మ్. అతనే ఒక శివుడు. ఓకే. అంటే అన్ని రూపాలు ఒక హ్మ్. అఖండ హ్మ్. అన్న రేంజ్‌లో దాన్ని ప్రెజెంట్ చేయడం జరిగిందనమాట. అంటే ఆ ఓకే. సందర్భం తీసుకుంటూ ఒక్కొక్క సిట్యుయేషన్‌లో హ్మ్. మనకి ఒక నరసింహావతారం, నరసింహావతారం లాగా అనిపిస్తాడు. హ్మ్. హ్మ్. అంటే అతను ఫైట్స్ చేస్తున్నప్పుడు అంటే హ్మ్. విలన్స్‌ని కొడుతున్నప్పుడు అంటే ఓకే. ఒక్కొక్క రూపంలో హనుమంతుడి రూపం వస్తే ఎ ఎలా అనిపిస్తది? ఓకే. ఓకే. సిట్యుయేషనల్‌గా. హ్మ్. అలాగే రుద్రుడి రూపం వస్తే ఎలా ఉంటది? ఓకే. అలా ఆయన డిజైన్ చేశారనమాట. హుహుహు. మనకేంటంటే వీళ్ళు కనిపించినప్పుడల్లా మనకి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఓకే. బాలయ్య పెర్ఫార్మన్స్ మనకి ఎక్స్‌ట్రార్డినరీగా అనిపిస్తది. స్టోరీ ఇదంతా ఒక ఎత్తయితే, మనకు బీజీఎం అనేది ఇంకో ఎత్తు. యాహ్! సో, దీనికి హైలైట్ రావాలంటే బీజీఎం అనేది చాలా ఇంపార్టెంట్. అవును. సో, తమన్ ఎలా చేశాడు ఈ మూవీకి? అదే 'తమన్' అద్భుతంగా చేశాడు. అయితే ఏంటంటే సినిమా చాలా అంటే చాలా హైప్ చేశారు. ఓకే. సో, ఆ హైప్ రేంజ్‌లో అనిపించలేదు సినిమా. హ్మ్. ఓకే. అది ముందే ప్రేక్షకులు ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఓకే. 'లెజెండ్' ఉంది. హ్మ్. హ్మ్. నెక్స్ట్ 'అఖండ' ఉంది. దాంతో ఓకే. పోలిస్తే అవి 100% అంటే ఇది ఒక 75, 80% రేంజ్‌లో ఉంది. హ్మ్. అదే అవి గనక బెంచ్ మార్క్ గనక తీసుకుంటే, బాలయ్య సినిమాలనే బెంచ్ మార్క్ గనక తీసుకుంటే ఓకే. దానికి కొంత డ్రాప్ అయింది. ఓకే. బట్ ఈ సినిమా ఎందుకు చూడాలి? మస్ట్ వాచ్ ఫిల్మ్ ఎందుకు అంటే హ్మ్. దైవం మీద ఒక పట్టు విడుపుల్లాగా మనసుందనుకోండి. ఓకే. ఓకే. అది హ్మ్. మళ్ళీ ఒకసారి రీస్టోర్ చేస్తది. అంటే హుహుహుహు. దైవ బలం. హ్మ్. ఓకే. హిందుత్వం అంటే ఏంటి? మొత్తం హ్మ్. యావత్ భారతదేశం ఎందుకు ఆహ్, ది దేవుడిని నమ్ముతారు? హ్మ్. ఒక బిడ్డ పుట్టగానే దేవుడికి పూజిస్తారు. దేవుడి పేరు ఎందుకు పెడతారు? అసలు ఓకే. ప్రతి యాక్టివిటీలోనూ హ్మ్. భగవంతుడు ఉంటాడు. దైవం ఉంటుంది అని ఓకే. జెప్పేసి ఇట్లాంటి మాటలన్నీ అద్భుతంగా సిట్యుయేషనల్‌గా ఉంటూ ఉంటాయన్నమాట. త్రూఔట్ హుహుహు. 'అఖండ' కనిపించినప్పుడల్లా హ్మ్. డైలాగ్స్, ఫైట్. ఓకే. డైలాగ్స్, ఫైట్. ఈ డైలాగ్స్ అన్నీ కూడా ఏంటంటే అంతా కూడా హైందవ ధర్మం మీద హ్మ్. ఉంటూ ఉంటాయి. ఓకే. మనకి వేరే దేశాలోళ్ళకి అంటే చైనా గానీ వాళ్ళ తత్వం ఎలా ఉంటది? హుహు. మనం మనం ఎలా ఉంటాము? సో, ప్రపంచం మన వైపు ఎందుకు చూస్తుంది? చైనా వాళ్ళని హీనంగా ఎందుకు చూస్తారు? ఓకే. బట్ ఇండియా చెప్తే ఎందుకు వింటారు? హ్మ్. ఎందుకు ఇండియాతో ఫ్రెండ్‌షిప్ కావాలనుకుంటారు? హ్మ్. ఇలాంటివన్నిటికి బిహైండ్ ఏముంది? మనకి ఆహ్, కాలాలు అతీతంగా ఇప్పుడు ఎప్పటినుంచో మనోళ్ళు నమ్మే ధర్మం గాని, హ్మ్. హ్మ్. మన ప్రవర్తన గాని, మన ఆలోచన విధానం గాని, హ్మ్. మనం తినే తిండి గాని, హ్మ్. ఇవన్నిటి గురించి అందులో డిస్కస్ చేసి అంటే ఆవిష్కరించడం జరిగింది. ఇంకోటి ఓకే. భగవంతుడు ఉన్నాడా? లేదా? అన్న టాపిక్ గూడా ఓకే. డిస్కస్ చేయటం జరిగిందనమాట. ఓకే. సో, ఇది ఒక ప్రిపేర్ అవ్వాలి. అంటే హ్మ్. ఎలా అంటే ఈ సినిమా ఇట్లాంటి సినిమా. దీని హ్మ్. నుంచి మనం ఏదో తెలుసుకుంటాం. ఓకే. ఓకే. హ్మ్. అందులో బాలయ్య బాబు పెర్ఫార్మన్స్. ఓకే. బాలయ్య బాబు డైలాగులు చెప్తే అయ్యే డైలాగులు వేరే వ్యక్తులు ఎవరైనా చెప్తే పెద్దగా ఎక్కవు. కానీ అవును. బాలయ్య బాబు చెప్తే హ్మ్. మనకి ఎక్కుతాయి. ఈజీగా ఎక్కుతాయి. బాలయ్య బాబు కోసం చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు ఇంకా ఎగ్జాక్ట్‌లీ. చెప్పాలంటే. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. సో, అట్లా ఈ సినిమా అనేది ఒక మస్ట్ వాచ్ ఫిల్మ్. ఓకే. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా బావుంటది. ఫ్యామిలీ ఓకే. ఆడియన్స్ సెంటిమెంట్ హ్మ్. అవి ఉన్నాయి. హ్మ్. 'హర్షాలి మల్హోత్రా' గాని, 'సంయుక్త మీనన్' గాని హ్మ్. వీళ్ళ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా అంటే బావుంది. బాలయ్య బాబు ముందు ఎవరు ఆ! సాధారణంగా కనిపించరు. సో, వీళ్ళేమన్నా డామినేట్ చేసారా? లేకపోతే అయితే ఏంటంటే వాళ్ళది స్క్రీన్ షేరింగే వాళ్ళది. ఓకే. ఓకే. బాలయ్య బాబుని డామినేట్ చేసే యాక్టరే అక్కడ ఎవరు మనకు ఎవరుండరు. కనిపించరు. అవును. హ్మ్. స్క్రీన్ షేర్ చేసుకోవటమే హ్మ్. వాళ్ళు హ్యాపీ ఫీల్ కావాలి. అందులో ముఖ్యంగా 'అఖండ' కనిపించినప్పుడు ఇంకా ఆయన తప్పితే హ్మ్. ఇంకెవరు మనకి ఆనరనమాట. హ్మ్. ఇప్పుడు 'సంయుక్త మీనన్' ఆమె ఒక సాంగ్ ఉంది. మంచి పాత్ర ఆమెది. ఓకే. ఓకే. హ్మ్. 'హర్షాలి మల్హోత్రా' మీద సినిమా నడుస్తది. ఓకే. అందులో ఏంటంటే 'అఖండాలో' చిన్న నీకేదైనా పాప. ఆపద వస్తే నేను హ్మ్. వస్తాను ఓకే. అని అన్న పాయింట్ తీసుకొని మొత్తం సినిమా డెవలప్ చేశారు. ఓకే. 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 హ్మ్. ఆమెకే ప్రమాదంలో ఉంటది. ఆమెని రక్షించే ప్రాసెస్‌లో 'అఖండ' రావటం ఓకే.
జరుగుతుంది అనమాట. సో ఆ అమ్మాయిని సినిమా మొత్తం ఉంటుంది, కనిపిస్తూనే ఉంటుంది. ఓకే. ఆమెకి ఓకే. చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. హ్మ్. సో బాలయ్య బాబు తర్వాత నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చింది హర్షాలికి. హర్షాలికి ఇచ్చారు. ఓకే. హర్షాలి బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఏంటంటే మీకు బజరంగ్ భాయిజన్ ఫిల్మ్లో మోగమ్మాయి మున్ని క్యారెక్టర్ వేసి అప్పుడు మార్కులు కొట్టేసింది అనమాట. ఇది ఓకే. పాకిస్తానీ గర్ల్ లాగా. హ్మ్. హ్మ్. సో ఇప్పుడు ఆమెకి 17 ఇయర్స్, ఇందులో కూడా అట్లాగే 17 ఇయర్స్ గర్ల్ లాగానే కనిపించింది. ప్రజెంట్ చేశారు. ఓకే. ఆమె ప్లెజెంట్గా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఓకే. నైస్ యాక్టింగ్. హ్మ్. మనకేంటంటే అలవాటు కావాలి. ఓకే. ఆ అమ్మాయి కొత్తగా అనిపిస్తుంటది అనమాట. హ్మ్. హ్మ్. అలవాటు కావాలి. బట్ ఆమెకైతే మంచి పేరు వస్తుంది. ఓకే. సినిమా నడిచేదే ఆమె మీద. ఓకే. ఆమె ఆమె కోసం వెళ్తుంటది. ఆమెనే హైలైట్ చేశారు. ఓకే. Yeah. అయితే ఈ మూవీ డిసెంబర్ 5న రావాల్సి ఉండే కదా! పోస్ట్‌పోన్ అయింది కదా! Hmm. సో, ఈ పోస్ట్‌పోన్ అనే కారణం వల్ల ఏమైనా అంటే మూవీకి ఏమైనా మైనస్ పాయింట్ అయిందా? డెఫినెట్‌గా దాది కొంచెం ఎఫెక్ట్ పడింది. ఓకే. ఎందుకంటే నేను కొంచెము క్లోజ్‌గా మానిటర్ చేస్తూ ఉంటాను. హ్మ్. ఇవి ఎట్లా కలెక్షన్స్ ఎలా వెళ్తున్నాయి, ఎట్లా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలని. హ్మ్. అప్పుడున్న క్రేజ్ హ్మ్. అది డ్రాప్ అయింది. ఓకే. అది నేను క్లియర్‌గా రిఫ్లెక్ట్ అయింది. హ్మ్. దానికి తోడు ఈ ప్రీమియర్స్ మీద ఇక్కడ రేట్స్ ఎక్కువున్నాయని జెప్పేసి అవి క్యాన్సిల్ జేయాలని జెప్పి హ్మ్. ఇలాంటి గందరగోళాలన్నీ జరిగాయి. ఓకే. ఈరోజు నేను వెళ్ళిన షోకి కూడా యాక్చువల్‌గా నంబర్ ఆఫ్ మార్నింగ్ 8:00కి ప్రసాద్‌లో ఎక్కువ షోస్ వేసేసారు. ఓకే. సో, దాని కారణం ఏంటంటే నేను స్క్రీన్ 5 అందులో 60% ఫీల్ అయ్యారు. అయ్యో! ఓకే. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ హ్మ్. కంప్లీట్‌గా అన్ని హౌస్‌ఫుల్స్ ఉంటాయని అనుకున్నాననమాట. హ్మ్. సో, ఇది ఖచ్చితంగా ఇంపాక్ట్ పడింది. ఓకే. సో, అది ఇంకా అది ఆల్రెడీ జరిగిపోయింది. లీకేజెస్ రావడం. హ్మ్. 5థ్‌కొస్తుందంటే ఆల్రెడీ ముందే ఆ! లీకేజెస్ అవి యాహ్! ఇవి రావడం. దీనివల్ల కూడా మైనస్ అయిందా? డెఫినిట్‌గా ఇప్పుడు ఇప్పుడు నాకు మనం ఏదైనా సెర్చ్ చేస్తుంటే హ్మ్. అఖండ 2 రివ్యూ అని కూడా హ్మ్. ఆల్రెడీ ఆల్రెడీ వచ్చేస్తుంది. వచ్చేసింది. ఆ! దాని మీద పాజిటివ్ చెప్పేవాళ్ళు పాజిటివ్ చెప్పేసారు. నెగెటివ్ నెగెటివ్ చెప్పేవాళ్ళు చెప్పేవారు నెగెటివ్ అవును. చెప్పేసారు. అది ఒక ఏమంటారంటే అది బ్యాడ్ ప్రాక్టీస్ యాక్చువల్లీ. అవును. హ్మ్. అంటే వాళ్ళు అనుకోలేదు. ఇది హ్మ్. సినిమా పోస్ట్‌పోన్ అవుద్దని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాళ్ళు రెడీ చేసేసుకొని హ్మ్. రివ్యూస్ అనేవి వదిలేసారనమాట. ఇది ఫేక్. హ్మ్. వేరే వాళ్ళు మాట్లాడినవి మధ్యలో అన్నీ కలిపి చేయటం జరిగింది. ఓకే. బట్ పబ్లిక్ ఆర్ అవేర్ నౌ. ఓకే. ఇలా ఓవరాల్‌గా మీరేం చెప్తారు? అంటే కొంతమంది నెగెటివ్ ఇస్తున్నారు. హ్మ్. ఇప్పటికైనా పాజిటివ్ హ్మ్. ఇస్తున్నారు. మీరు మీ ఉద్దేశంలో సీ నాకు యాక్చువల్‌గా మిక్స్డ్ ఫీలింగ్. ఓకే. ఓకే. సో, మీకు అఖండ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి చెక్ లిస్ట్ పెట్టుకొని ఉన్నాయా? లేవా? అని వెళ్తేనేమో బోయపాటి గారు అన్నీ కవర్ చేశారు. ఓకే. అన్నీ ఉన్నాయి అందులో ఓకే. ఎలిమెంట్స్. హ్మ్. ఓకే. స్కేల్ ఉంది, హ్మ్. పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉంది, ఓకే. డ్రామా ఉంది, అన్నీ ఉన్నాయి. హ్మ్. కానీ ఎక్కడో టేస్ట్ మిస్ అయింది. ఓకే. సో, ఒక్కటి మిస్ అయింది. గూస్ బంప్స్ వచ్చే సీన్స్ లేట్ అవ్వటము హ్మ్. అవి జరిగాయన్నమాట. బట్ మీకు ఇంటర్వెల్ ఫైట్ దగ్గర నుంచి హ్మ్. మీకు సినిమాని అట్లా పైకి తీసుకొని వెళ్ళటం జరుగుతది. ఓకే. సో, అలా ఏంటంటే ఒక ఒక రకంగా సినిమా అయితే మస్ట్ వాచ్. హ్మ్. మీరు ఆ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి అంటే హ్మ్. బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ గానియండి, ఆ సీజీ ఫైట్స్ గానియండి, కొంతమంది క్రింజ్ ఫైట్స్ అని చెప్పి అంటున్నారు. ఓకే. ఆ! అది ఆ డిజైనే అట్లా చేశారు. ఇంక అది అవును. మనం యాక్సెప్ట్ చేయాలి. ఈ హ్మ్. ఫైట్‌లనేవి ఇలాగే ఉంటాయి అని చెప్పేసి. హ్మ్. సో, అక్కడ తమనిచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోటి సిట్యుయేషన్స్ ఏంటి, బాలయ్య బాబు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి, అక్కడున్న మూడ్ ఏంటి, హ్మ్. దాన్ని బట్టి అక్కడ మనము ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి. అవును. సో, అరుస్తూనే ఉన్నారు. జనాలు అరుస్తూనే ఉన్నారు. హ్మ్. జై బాలయ్య అంటున్నారు. హ్మ్. దే ఆర్ ఎంజాయింగ్. ఫ్యాన్స్ ఆర్ ఎంజాయింగ్. ఓకే. ఓకే. సో, హ్మ్. దిస్ ఈజ్ అబౌట్ అఖండ 2 మా మూవీ. 'అఖండ 2' మూవీ. నేనైతే ఐ రికమెండ్. ఓకే. చూడాలి. చూడాలి. థియేటర్‌కెళ్ళి పాయింట్ చూడాలి. ఏంటి, యాంగిల్ ఏంటంటే హ్మ్. ఒక సనాతన ధర్మము, హైందత్వము హ్మ్. దీని గురించి బోయపాటి ఒక అప్‌లిఫ్ట్‌మెంట్ అనేది ఇవ్వటం జరిగింది. సో, ఓకే. మనకి ఇండియన్ అన్న ఫీలింగ్‌తో గనక చూస్తే మాత్రం హ్మ్. బా ఎక్కిస్తది. అనిపిస్తది. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. రైట్. వెల్కమ్.